సో ప్రస్తుతం మనతో పాటు మౌనిక సుంకరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఈ అంశం పైన, ఏదైతే ఘటన జరిగిందో దానిపైన ఎట్లా స్పందిస్తారు. ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీఎం ఉన్నారు. సో ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మాట్లాడదాం డైరెక్ట్గా. నమస్తే మేడం. సో ముందుగా అక్కడ ఉన్నటువంటి రేఖ గారు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీఎంఏ ఉన్నారు. సో ఎవరైతే 35 మంది ఈ దాడికి పాల్పడారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడంలో విఫలమైళ్ళు అని అంటా ఉన్నారు. ఫస్ట్ ఏం చెప్తారు? విఫలం ఏం అవ్వలేదండి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళని పట్టుకొని వస్తాం. భారతీయ జనతా పార్టీ విదేశ రాజనీతిలోనే ఇంత సక్సెస్గా ఉంది, విదేశాంగ వ్యవహారాలలోనే. ఆఫ్టర్ ఆల్ దేశంలో ఉన్న ఇట్లాంటి పందుల్ని ఎతకడం పెద్ద విషయం కాదు. వాళ్ళు దొరుకుతారు, పట్టుకొచ్చి తరుణ్కి సరైన న్యాయం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరేం అనుమానం పెట్టుకోవద్దు. అంటే రీసెంట్గా కొన్ని రోజుల నుండి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్రమ చొరబాటుదారులు ఉన్నారు. బంగ్లాదేశ్లో వచ్చు, ఇంకా వేరే దేశం నుంచి కూడా అక్రమ చొరబాటుదారులు మన ఇండియాలో ఉన్నారు. వాళ్ళందరినీ తరిమి కొట్టాలని చెప్పి ఒక పక్క ఫైట్ చేస్తుంటే, ఇంకొక పక్క మాత్రం ఇట్లా హిందువులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూనే పోతూ ఉన్నాయి. మనుషులు బలైతూనే ఉన్నారు, వాళ్ళకు మరణానికి గురైతూనే ఉన్నారు. ఏం చెప్తారు మేము ముఖ్యంగా? యాక్చువల్లీ ఢిల్లీ ఉత్తమ్ నగర్లో జరిగింది కూడా అదే. అక్కడి నుంచి వెళ్ళి కటిక హిందూ సమాజాన్ని జరిపిస్తే అక్కడ మొత్తం ముస్లింలు వాళ్ళ రాజ్యం, వాళ్ళ బస్తీ ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు. ఆ నుంచి టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేయొచ్చు. దేశ రాజధాని కాబట్టి అక్కడ ఏమంటారు లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయొచ్చు అన్న ఆలోచనతోని వీళ్ళు కటిక సమాజం నుంచి వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసింది. ఎవరు వెళ్ళిపోకపోవడంతో వీళ్ళు పగబెట్టుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏదైతే తరుణ్ మీద అటాక్ జరిగిందో ఇప్పుడు పోతారు అని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ వీళ్ళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూల్చడం ఒకటి, అక్కడ సెక్టర్ సి దగ్గర ఇల్లీగల్ మసీదు కూడా ఉంది. ఆ మసీదుని కూలగొట్టడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా నోటీస్ ఉంది ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దాన్ని తీసేయాలి అని. కాబట్టి ఇప్పుడు కేవలం వాళ్ళ ఇల్లులు కూల్చేస్తే వచ్చేది ఏం లేదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. బుల్డోజర్ ప్లస్ ఎన్కౌంటర్. 35 మంది ఆ దాడికి పాల్పడినో వాళ్ళందరిపైన సేమ్ ఎన్కౌంటర్, అట్లాగే ఇక ఏ చర్యలు ఉన్నా కూడా అందరికీ సేమ్ తీసుకుంటేనే బాగుంటుంది అంటారా? లేకుంటే ఈ ముఖ్యంగా దాడి చేసిన ఒక 4-5కి ఒక శిక్ష, లేదంటే ఇంకొక 30 మందికి ఒక శిక్ష అట్లేమన్నా ఉంటారంటారు? ఎవరెవరైతే దాడి చేసిండ్రో అక్కడ సీసీటీవీ కెమెరాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తారా లేకపోతే ఉరిశిక్ష చేస్తారా, ఏం చేస్తారు అనేది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. కాకపోతే న్యాయం మాత్రం జరిపించకపోతే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే హిందూ అంటే హిందూ అంతే. అది ఏ కులంతోని అనేది సంబంధం లేదు, ఏ ప్రాంతం అనేది సంబంధం లేదు, ఏ భాష మాట్లాడతాయని సంబంధం లేదు. అందుకే ఇక్కడ హిందూ కటిక సమాజం అయినా తరుణ్ అందరూ హిందువులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఢిల్లీలో అయినా కూడా అందరం వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది తరుణ్ మాట్లాడేది హిందీ భాష, మన తెలుగు అయినా కూడా అందరం వచ్చినాం. ఎందుకంటే కుల ప్రాంత భాషకు అతీతంగా హిందూ ఇప్పుడు మేల్కొన్నాడు. ఖచ్చితంగా తరుణ్కి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఉంటుంది.